హాయ్ ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న ద టాపిక్స్ అయిన కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి చూద్దాం. ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్నే మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని కూడా పిలవచ్చు. ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్ చూడడానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ ఏ సెంటెన్స్? సెంటెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పుకోవాలంటే, సెంటెన్స్ గురించి మనం సింపుల్గా మాట్లాడుకోవాలనుకుంటే, ఏ సెంటెన్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్. ఏంటండి? ఏ సెంటెన్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్. దట్స్ ఇట్ అండి. సెంటెన్స్ గురించి మనం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే, సెంటెన్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్. అంటే మనం రాసిన వర్డ్స్ అన్నిటిని కలెక్టివ్గా కనుక తీసుకుంటే మాత్రం అది మనకి సెంటెన్స్ అయిపోతుంది. ఇక ఈ సెంటెన్స్ని ఇంకొంచెం ప్రాపర్గా చెప్పుకోవాలనుకుంటే, అంటే ఇంకొంచెం కరెక్ట్గా డిఫైన్ చేయాలంటే, ఏ సెంటెన్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ కంప్లీట్ సెన్స్. Perfect definition for sentence. A sentence is a collection of words which make complete sense. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ వరకు బాగానే ఉంది. సో వర్డ్స్ అన్నీ కూడా మనం కలెక్టివ్గా కనుక రాస్తే అది సెంటెన్స్ అవుతుందని చెప్తున్నాను. మరి పక్కనే ఉంది విచ్ మేక్ కంప్లీట్ సెన్స్ అంటే ఏంటి? ఈ విచ్ మేక్ కంప్లీట్ సెన్స్ అంటే ఏంటి? దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఆటోమేటిక్గా విచ్ మేక్ కంప్లీట్ సెన్స్ అనేది ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ముందుకు ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. సతీష్ నేమ్ మై ఈజ్. ఒక్కసారి నేను రాసిన ఎగ్జాంపుల్ ఒకసారి రీడ్ చేయండి. సతీష్ నేమ్ మై ఈజ్. సో అకార్డింగ్ టు సెంటెన్స్ డెఫినేషన్, సెంటెన్స్ మనం ఏమని డెఫినేషన్ చెప్పుకున్నాము? ఏ సెంటెన్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వర్డ్స్ అన్నిటిని మీరు కలెక్టివ్గా కనుక రాస్తే అక్కడ సెంటెన్స్ ఫామ్ అవుతుందని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇక్కడ కూడా నేను సతీష్ అనేది ఒక వర్డు, నేమ్ అనేది ఒక వర్డు, మై అనేది ఒక వర్డు, ఈజ్ అనేది ఒక వర్డు. సారీ, ఈ వర్డ్స్, ఈ 4 వర్డ్స్ నేను కలెక్టివ్గా రాశాను. కలెక్టివ్గా రాసి దీన్ని నేను ఏమని పిలుస్తున్నాను? దిస్ ఈజ్ వన్ సెంటెన్స్ అని పిలుస్తున్నాను. కావాలంటే చూడండి, సతీష్ నేమ్ మై ఈజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సెంటెన్స్ రీడ్ చేసిన తర్వాత ఏమైనా అర్థమైందా? లేదు కదా. ఎందుకంటే నేను రాసిన సెంటెన్స్ అనేది మీనింగ్ లెస్. దిస్ ఈజ్ మీనింగ్లెస్ సెంటెన్స్. ఎందుకంటే వన్స్ మన సెంటెన్స్ రీడ్ చేసిన తర్వాత ఆ సెంటెన్స్ అనేది మనకి మీనింగ్ఫుల్గా అనిపించాలి. మరి ఏంటి, కరెక్ట్గా ఎలా రాయొచ్చు చూడండి. ఈ సెంటెన్స్ని ఎలా రాస్తుంది చూడండి. మై నేమ్ ఈజ్ సతీష్. దిస్ ఈజ్ కరెక్ట్ సెంటెన్స్ అనమాట. ఇదండి దీనికి మీనింగ్. విచ్ మేక్ కంప్లీట్ సెన్స్ అంటే ఏంటంటే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ రాయమన్నాను కదా అని చెప్పి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని రాసేసి గ్రూప్గా పెట్టి సార్ ఇది సెంటెన్స్ అని చెప్పి మనం పిలవడానికి సరిపోదు. ఎందుకు, మనం రాసిన సెంటెన్స్ అండ్ కలెక్టివ్గా రాసిన వర్డ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలని చెప్తున్నాను మీకు. విచ్ మేక్ కంప్లీట్ సెన్స్ అంటే మీరు వన్స్ రాసిన తర్వాత సెంటెన్స్ అనేది ఎలా ఉండాలండి? విచ్ మేక్ కంప్లీట్ సెన్స్, నథింగ్ బట్ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఎలా పడితే అలా రాస్తే అది మీనింగ్లెస్ అవుతుంది. సో ఒక ప్రాపర్ ఆర్డర్లో విచ్ మేక్ కంప్లీట్ సెన్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే మాత్రమే అది మనకి సెంటెన్స్ కింద తీసుకుంటాం. సో ఇదండి సెంటెన్స్, దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క ఎగ్జాంపుల్. సో గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ కంప్లీట్ సెన్స్. సో దానికి ఎగ్జాంపుల్ చెప్పాను, సతీష్ నేమ్ మై ఈజ్. అఫ్ కోర్స్ నేను రాసిన వర్డ్స్ అన్నీ కూడా ఒక గ్రూప్లో పెట్టి రాశాను, కలెక్టివ్గా రాశాను. రాసినంత మాత్రాన ప్రతిదీ కూడా మనకి సెంటెన్స్ కింద తీసుకోలేము. ఎలా ఉండాలి, మనం రాసిన సెంటెన్స్ అనేది ఎలా ఉండాలి? మీనింగ్ఫుల్గా ఉండాలి. సో నేను కింద రాసిన ఎగ్జాంపుల్ అనేది మీనింగ్ఫుల్గా ఉంది. చూడండి, మై నేమ్ ఈజ్ సతీష్. సో ఇది అర్థమైంది కదా మీకు. ఈ సెంటెన్స్ రీడ్ చేసిన తర్వాత ఇక్కడ మీనింగ్ మీకు అర్థమైంది. ఏంటి, నా నేమ్ వచ్చి సతీష్ అని చెప్పి. సో దిస్ ఈజ్ అబౌట్ సెంటెన్స్. నా మన టాపిక్ చూద్దాం ఒకసారి. ఏంటి మన టాపిక్ ఏంటి? కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ 4 types ఆఫ్ సెంటెన్సెస్.
ఇంగ్లీష్లో మనకి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయండి. అవి ఏంటి వన్ బై వన్ అసలు చూద్దాం. ఈ టాపిక్ చాలామందికి ఫెమిలియర్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది, బట్ మనం ఇంకొంచెం క్లారిటీగా నేర్చుకుందాం అసలు ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి. ఒక సెంటెన్స్ని రీడ్ చేసిన తర్వాత ఈ సెంటెన్స్ నథింగ్ బట్ ఒక టైప్ అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. వన్ బై వన్ చూద్దాం. సెంటెన్సెస్ ఏంటో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ assertive sentences. Assertive sentences. And the second one is interrogative sentences. And the third one is exclamatory sentences. And the last one and fourth one is imperative sentence. So again I'm telling you, in English there are 4 types of sentences. ఆ 4 ఏంటివండి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ assertive sentence, సెకండ్ వన్ ఈజ్ interrogative sentence, థర్డ్ వన్ ఈజ్ exclamatory sentence, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ imperative sentence. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూద్దాం. అలాగే ప్రతి సెంటెన్స్కి కూడా మనం ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని మాట్లాడదాం. సో ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏ సెంటెన్స్ ఏ టైప్ అని చెప్పి చాలా క్లియర్గా అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటి, assertive సెంటెన్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. వాట్ ఈజ్ ఏ assertive సెంటెన్స్ అంటే, అసలు assertive సెంటెన్సెస్లోకి ఏ సెంటెన్సెస్ అనేవి వస్తాయి ఒకసారి చూద్దాం. assertive సెంటెన్సెస్లోకి ఏమేమి వస్తాయంటే, సింపుల్గా చెప్పాలంటే ఒపీనియన్స్ అనమాట. ఒపీనియన్ లేదంటే ఇక్కడ రాస్తారండి, ఎందుకంటే ఎగ్జాంపుల్ రాద్దాం పక్కన. ఒపీనియన్ కానీ ఇంకేం వస్తాయి assertive సెంటెన్సెస్లోకి, ఇంకేం వస్తాయంటే ఫ్యాక్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకేం వస్తాయి, యూనివర్సల్ ట్రూత్స్ వస్తాయి. ఇంకేం వస్తుంది, జనరల్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఇంకేం వస్తుంది, యువర్ హ్యాబిచువల్ యాక్షన్స్ కూడా వస్తాయి మనకి. హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ హ్యాబిట్స్. సో ఇవన్నీ కూడా అంటే మీరు ఒకవేళ ఒపీనియన్స్ ఇచ్చినా, ఎవరికైనా ఒపీనియన్ చెప్పినా, లేదంటే ఏదైనా ఫ్యాక్ట్ అనుకున్నా, లేదంటే యూనివర్స్ ట్రూత్స్ అయినా, జనరల్ స్టేట్మెంట్స్ అయినా, హ్యాబిచువల్ యాక్షన్స్ అయినా, ఇవన్నీ కూడా మనకి ఏ టైప్లోకి వస్తాయండి, ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్లోకి వస్తాయండి, assertive సెంటెన్స్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఒపీనియన్ ఏంటి, ఒక ఒపీనియన్ చెప్పు, నీకు నచ్చిన నీ ఒపీనియన్ చెప్పు. యాపిల్ ఈజ్ బెటర్ దాన్ మ్యాంగో. నేనేమి కూడా సైంటిఫిక్ ట్రూత్ చెప్పడం లేదని, దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఓన్లీ. సో నేనేమో ఫీల్ అవుతున్నా, నా ఒపీనియన్ ఏంటంటే యాపిల్ ఈజ్ బెటర్ దెన్ మ్యాంగో అని చెప్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఒపీనియన్. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఏంటి, సో ఏదైనా ఒక ఫ్యాక్ట్ చెప్పండి. లైక్ ట్రీస్ గివ్ ఆక్సిజన్. ఎస్, మనందరికీ తెలుసు ట్రీస్ అనేవి మనకు ఆక్సిజన్ ఇస్తాయని తెలుసు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అనమాట. నెక్స్ట్ వన్ యూనివర్సల్ ట్రూత్ అంటే ఏంటి, వీ నెవర్ చేంజ్. అంటే ఈ ట్రూత్స్ని, యూనివర్సల్ ట్రూత్ని మనం అసలు చేంజే చేయలేమన్నమాట, ఎప్పటికీ చేంజ్ చేయలేమన్నమాట. మీరు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా, ఈ ట్రూత్ని చేంజ్ చేద్దాం చూసినా అవి ఎప్పటికీ కూడా చేంజ్ అవ్వవు. అలాంటి ట్రూత్నే మనం యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. మనకు చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఫెమిలియర్ అయిన ఒక ఎగ్జాంపుల్ ఉంది యూనివర్సల్ ట్రూత్కి. ఏంటది, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. The sun rises in the east. అంటే ఏంటి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఈ ఫ్యాక్ట్ని అంటే ఈ యూనివర్సల్ ట్రూత్ని మనం ఎప్పటికీ చేయించలేం. ఎందుకంటే వన్స్ అపాన్ ఎ టైం, అంటే లైక్ మన పేరెంట్స్ కాలంలో కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కాలంలో కానీ, ఎప్పుడు ఎన్సియన్ టైంలో కానీ, ఎప్పుడైనా ఒక పూర్వకాలంలో తీసుకున్నా, ఏ టైంలో తీసుకున్నా సరే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది అలాగే ఉంది. అంటే ఏంటి, సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పునే ఉదయిస్తాడు. ఈవెన్ మనం ఇప్పుడు 2020లో ఉన్నాం, 2050కి వెళ్ళినా, 2100కి వెళ్ళినా, ఎన్ని ఇయర్స్కి మనం ముందు ఫార్వర్డ్ అయినా సరే,
సన్ అనేవాడు ఎప్పుడు కూడా తూర్పునే ఉదయిస్తాడు. ఈ ఫ్యాక్ట్ని మనం ఎప్పటికీ మార్చలేం, ఎలాంటి సైంటిస్ట్ కూడా దీన్ని మార్చలేడు. సో అలాంటి ఫ్యాక్ట్స్ని మనం యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. నెక్స్ట్ వన్, జనరల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? మనం జనరల్గా మాట్లాడుకునే మాటలే. లైక్ ఇట్ ఈజ్ ఎ టాయ్ అని చెప్తాను నేను. చూడండి, ఇట్ ఈజ్ ఏ టాయ్. ఇంకా ఇలాంటి నథింగ్ బట్ జనరల్గా మనం మాట్లాడుకునే స్టేట్మెంట్స్ అన్ని కూడా మనకి ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఆఫ్టర్ దాట్ హ్యాబిచువల్ యాక్షన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏమని చెప్పాను, యువర్ హ్యాబిట్స్. లైక్ మన హ్యాబిట్స్ 1 by 1 చెప్పండి. ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఇంకేమని చెప్పచ్చు, మీ యాక్షన్, మీ యొక్క హ్యాబిట్స్ అనేవి ఏవైనా రాయొచ్చు ఎగ్జాంపుల్ కింద. ఐ వాక్ ఎవ్రీడే, అది కూడా హ్యాబిట్, ఎవ్రీడే కూడా నేను వాక్ చేస్తాను. సో ఇవ్వండి ఎగ్జాంపుల్స్. ఒపీనియన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఫ్యాక్ట్స్ కూడా చెప్పాను, యూనివర్సల్ ట్రూత్ కూడా చెప్పాను, జనరల్ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అండ్ హ్యాబిచువల్ యాక్షన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో మీకు నచ్చిన ఎగ్జాంపుల్ మీరు ఫ్రేమ్ చేసుకోండి. మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటండి అంటే, ఎస్సెటివ్ సెంటెన్స్ అనగానే మీ మైండ్లోకి వచ్చే పాయింట్స్ ఏంటి? ఒకటి ఒపీనియన్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, యూనివర్సల్ ట్రూత్ కానీ, నెక్స్ట్ ఏముంది ఇంకా హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ, యువర్ జనరల్ స్టేట్మెంట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఎస్సెటివ్ సెంటెన్స్లోకి మాత్రమే వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్సెటివ్ సెంటెన్సెస్. ఓకే, ఇప్పుడు సెకండ్ టైప్ ఏంటో చూద్దాం. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనం సెకండ్ టైప్ కింద ఏమని చెప్పుకున్నామండి మనం? ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఒకసారి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ టైప్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏంటి సెకండ్ టైప్ ఏంటి? మన కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఉన్న సెకండ్ టైప్ ఏంటి? ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాగేటివ్ అంటే ఏంటంటే, ఇంట్రాగేటివ్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చనింగ్. క్వశ్చన్స్ ఆర్ క్వశ్చనింగ్. చాలామందికి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది చాలామందికి ఇష్టం అండి, చాలా ఈజీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం, ఈవెన్ ఇప్పుడు కూడా మనం జనరల్గా మనం అవతలను క్వశ్చన్స్ వేస్తుంటాము, వాళ్ళు కూడా మనం క్వశ్చన్స్ వేస్తుంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కలిపి మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కింద తీసుకోవచ్చు. ఏంటి ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకోవచ్చు? మీ ఇష్టం, మీరు ఏ క్వశ్చన్ అయినా రైస్ చేయండి. ఎనీ క్వశ్చన్ కమ్స్ అండర్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. జనరల్గా మనం క్వశ్చనరీస్ అడుగుతుంటాం, పక్కన వాళ్ళని అడుగుతుంటాం, మన ఇంట్లో వాళ్ళని అడుగుతుంటాం, మనం డౌట్ ఉంటే క్లాస్ రూమ్లో అడుగుతుంటాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ కింద తీసుకుంటామండి? ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. దీని గురించి పెద్దగా చెప్పేది ఏమి ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో ఎగ్జాంపుల్ గురించి తీసుకుందాం. ఏంటి ఎగ్జాంపుల్? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్. సెకండ్ ఇంకా అడగండి, ఏంటి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? ఆర్ యూ ప్లేయింగ్? ఆర్ యూ ప్లేయింగ్? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్కి ఏమని చూద్దామా? హ్యావ్ యూ సీన్ దట్ మూవీ? హ్యావ్ యూ సీన్ దట్ మూవీ? సో ఇవే కాదండి ఎగ్జాంపుల్స్. మీకు నచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కానీ తీసుకోవచ్చు. దీని గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వీఆర్ వెరీ ఫెమిలియర్ అనమాట. ఏంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంట్రాగేటివ్ అంటారని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను, ఎగ్జాంపుల్స్ కూడా రాశాను. అండ్ హియర్ దెర్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ end with question mark. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే హౌ కెన్ యూ ఐడెంటిఫై ఏ ఇంట్రాగేటివ్ సెంటెన్స్? ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని మనం ఎలాగ ఐడెంటిఫై చేయొచ్చు? ఆ సెంటెన్స్ ఎండ్ అయిన తర్వాత దేర్ విల్ బి వన్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నేను ఇందాక మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా చూడండి ఒకసారి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్న తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంది. ఆర్ యూ ప్లేయింగ్ అని క్వశ్చన్ చేశాను, అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. హ్యావ్ యూ సీన్ దట్ మూవీ అన్నాను, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ విత్ క్వశ్చన్ మార్క్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయారండి ఎస్సెటివ్ సెంటెన్సెస్. సో ఇందాక ప్రీవియస్గా చెప్పారు కదండి ఎస్సెటివ్ సెంటెన్సెస్ అండ్ విత్ ఫుల్ స్టాప్. సో దీస్ 2 points ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కమింగ్ టు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ తీసుకుంటే ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనేవి దేంతో ఎండ్ అవుతాయి? మనకి ఈ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది.
ఇఫ్ యూ టేక్ assertive సెంటెన్స్, మన assertive సెంటెన్స్ ఒకవేళ తీసుకుంటే మాత్రం దీస్ సెంటెన్సెస్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు థర్డ్ టైప్ చూద్దాం. వాట్ ఇస్ ద థర్డ్ టైప్? మన కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ థర్డ్ టైప్ చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఒకసారి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే కూడా చూద్దాం, ఎగ్జాంపుల్స్ కూడా రాసుకుందాం ఒకసారి. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఉన్న థర్డ్ టైప్ గురించి డిస్కస్ చేద్దామండి. వాట్ ఈస్ ద థర్డ్ టైప్? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. అసలు ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లోకి ఏ సెంటెన్సెస్ అనేవి వస్తాయో ఒకసారి చూద్దాం. సో ఎక్స్క్లమేటరీ ఇస్ నథింగ్ బట్ ఆల్ యువర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. సో మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని చెప్పి అనొచ్చు. సో ఇక్కడ ఫీలింగ్స్ ఎమోషన్స్ అంటే ఏమేమి వస్తాయి? ఫీలింగ్స్ ఎమోషన్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే లైక్ యువర్ హ్యాపీనెస్, ఎస్ హ్యాపీనెస్. ఇంకేం వస్తుంది? మీ జాయ్ వస్తుంది. ఇంకేం వస్తుంది? మీ సాడ్నెస్ వస్తుంది. సో ఇంకేం వస్తుంది? ఫియర్, ఎస్ ఫియర్. సో ఇంకా చాలా ఉంటాయండి. చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్. ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ సంబంధించిన ప్రతి స్టేట్మెంట్ కూడా, ప్రతి సెంటెన్స్ కూడా మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హియర్ మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ ఈజ్ నథింగ్ బట్ మీ హ్యాపీనెస్ అవ్వచ్చు, మీ సాడ్నెస్ అవ్వచ్చు, మీ జాయ్ అవ్వచ్చు, మీ ఫీర్ అవ్వచ్చు, ఇంకా చాలా ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం, ఒకసారి చూద్దాం. How cold it is. How cold it is. This is the example for exclamatory sentences. మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని, మీ హ్యాపీనెస్ కానీ, మీ ఫీలింగ్ కానీ, ఎనీథింగ్ అనమాట, అవన్నీ కూడా మనకి ఎక్స్క్లమేటరీ కింద తీసుకుంటాము. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. హౌ కోల్డ్ ఇట్ ఈజ్. నెక్స్ట్, వాట్ ఏ డే ఇట్ వాజ్. వాట్ ఏ డే ఇట్ వాజ్. మీరు ఒక్కసారి ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేస్తే ఎండింగ్లో ఏమొచ్చిందో ఒకసారి చూడండి. సంథింగ్ ఏదో ఒక సింబల్ కనబడుతుంది చూడండి మీకు కావాలంటే. ఇందాక మీకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి చెప్తున్నప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అండ్ విత్ క్వశ్చన్ మార్క్ అని చెప్పాను. అలాగే అసర్టివ్ సెంటెన్సెస్ అండ్ విత్ ఫుల్ స్టాప్ అని చెప్పాను. నౌ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కూడా ఇట్ ఎండ్స్ విత్ ఎక్స్క్లమేటరీ సింబల్. ఈ సింబల్ని ఏమంటారంటే ఎక్స్క్లమేటరీ సింబల్ అంటారండి. సో ఆల్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అండ్ విత్ దిస్ సింబల్. ఈ సింబల్ని మీరు ఎక్స్క్లమేటరీ సింబల్ అని చెప్పి కూడా పిలవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆల్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అండ్ విత్ దిస్ సింబల్. దిస్ సింబల్ ఈజ్ కాల్డ్ ఎక్స్క్లమేటరీ సింబల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. నౌ ద లాస్ట్ వన్ అన్నమాట, ఫోర్త్ వన్ ఏముంది మనకి ఇంకా, ఇంపేరేటివ్ సెంటెన్స్. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఉన్న ఫోర్త్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంపేరేటివ్ సెంటెన్స్. అసలు ఇంపేరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఈ సెంటెన్సెస్లోకి ఏ సెంటెన్సెస్ వస్తాయో ఒకసారి చూద్దాం. ఇంపేరేటివ్ సెంటెన్స్ అంటే ఇది దేని గురించి చెప్తుందంటే, ఈ ఇంపేరేటివ్ సెంటెన్సెస్ అనేవి దేని గురించి చెప్తాయంటే ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, లేదంటే అడ్వైస్ కానీ. ఒకసారి చూడండి, ఈ ఇంపేరేటివ్ సెంటెన్స్లోకి ఏమేమి వస్తాయంటే ఆర్డర్గా చెప్పే సెంటెన్సెస్ కానీ, రిక్వెస్ట్గా చెప్పే సెంటెన్సెస్ కానీ, అడ్వైజ్ ఇచ్చే సెంటెన్సెస్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటామండి, ఇంపేరేటివ్ సెంటెన్స్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఆర్డర్ అంటే ఏంటి, యూ షుడ్ ఫినిష్ యువర్ వర్క్. You should finish your work within an hour. Within an hour. ఒక్కసారి సెంటెన్స్ రీడ్ చేయండి. యూ షుడ్ ఫినిష్ యువర్ వర్క్ విత్ ఇన్ ఎన్ అవర్. సో మన మొత్తం సెంటెన్స్ రీడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆర్డర్ కనబడుతుంది. నువ్వు ఒక గంటలో నీ వర్క్ ఫినిష్ చేయాలి అని చెప్పి మనం ఒక ఆర్డర్ ఇస్తున్నాము. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆర్డర్. రిక్వెస్ట్కి ఏంటి, రిక్వెస్ట్ జనరల్గా మనం చేసి రిక్వెస్ట్ చేస్తుంటాం, ప్లీజ్ గివ్ మీ 1 glass ఆఫ్ వాటర్, ప్లీజ్ గివ్ మీ 1 glass ఆఫ్ వాటర్. ఒక్కసారి ఈ సెకండ్ ఎగ్జాంపుల్ రీడ్ చేయండి.
ప్లీజ్ గివ్ మీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. మీరు ఎప్పుడైతే ప్లీజ్ అని వర్డ్ కనబడిందో అక్కడ మీకు ఏమర్థం అవుతుంది? వీఆర్ రిక్వెస్టింగ్, మనం అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాం? ఒక గ్లాస్ వాటర్ అంటే ఇవ్వండి అని చెప్పి. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ రిక్వెస్ట్. నౌ కమింగ్ టు అడ్వైజ్. సో అడ్వైజ్ కూడా మనకు తెలుసు, జనరల్గా మనం అడ్వైజులు ఇస్తుంటాము, తీసుకుంటాము కూడా అడ్వైజులు. సో అవేనండి అడ్వైజులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే, యూ షుడ్ గో టు హాస్పిటల్ టుడే. You should go to the hospital today. సో ఒక్కసారి మీరు ఈ ఎగ్జాంపుల్ రీడ్ చేయండి. యూ షుడ్ గో టు ద హాస్పిటల్ టుడే అంటే మనం ఒక అడ్వైజ్ చేస్తున్నాం, నువ్వు ఈరోజు హాస్పిటల్కి వెళ్తే బెటరు. ఎందుకంటే మేబీ సిక్ అవ్వచ్చు ఆ పర్సన్, మనతో మాట్లాడుతున్న కాన్వర్సేషన్ చేస్తున్న వ్యక్తి ఆ పర్సన్ మనకి సిక్ అవ్వచ్చు. అప్పుడు మనం అడ్వైజ్ చేస్తున్నాం, నువ్వు ఈరోజు హాస్పిటల్కి వెళ్తే బెటరు, సో వెళ్ళు అని చెప్పి ఇస్తున్నాం అనమాట. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంపెరేటివ్ సెంటెన్స్. హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్, ఏంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మీకు ఎస్ఏటివ్ సెంటెన్స్లో చెప్పాను. ఏమని చెప్పాను? ఎస్ఏటివ్ సెంటెన్సెస్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఎండ్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్. మరి ఇంపెరేటివ్ సెంటెన్స్ అనేవి దేంతో ఎండ్ అవుతుంది? ఇవి 2 వాటితో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఒకటి ఫుల్ స్టాప్తో కానీ, ఏంటంటే ఒకటి ఫుల్ స్టాప్తో కానీ, 2 ఎక్స్క్లమేషన్ మార్క్తో కానీ. గుర్తుపెట్టుకోండి, ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ఎండ్ విత్ ఎయిదర్ ఫుల్ స్టాప్ ఆర్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇదండి ఈరోజు క్లాసు. సో విల్ మీట్ ఇన్ టుమారో క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.